వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కొరటాల శివ కాస్త ఎక్కువ సమయం తీసుకునే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధమయ్యారు. ఈ నెల 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో లేదా పోలీస్ లైన్స్ గ్రౌండ్ లో నిర్వహించాలి అని భావిస్తున్నారట. అయితే ఓపెన్ ప్లేస్ లో దేవరా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి అనుమతులు దక్కే అవకాశాలైతే కనిపించడం లేదు. పోలీసులు సెక్యూరిటీ రీజన్స్ తో ఓపెన్ ప్లేస్ లో అది అపరిమిత ఆడియన్స్ తో ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు అని తెలుస్తోంది. అయితే మేకర్స్ మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ప్రస్తుతం నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు చర్చిస్తున్నారని సమాచారం. 1-2 రోజుల్లో అనుమతులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఓపెన్ ప్లేస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతులు రాకుంటే హైటెక్స్ నోవాటెల్లో పరిమిత ఆడియన్స్ సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వెన్యూ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథి ఎవరు అనే విషయంలోనూ మేకర్స్ స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు మహేష్ బాబును దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకువచ్చేందుకు దర్శకులు కొరటాల శివ ప్రయత్నాలు చేశారు. ఎన్టీఆర్ కొరటాల శివతో మహేష్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించిన వెంటనే మహేష్ బాబు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మహేష్ బాబు గత కొన్ని రోజులుగా రాజమౌళి సినిమా కోసం గడ్డం జుట్టును పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అఫీషియల్ గా ఆ లుక్ తో మహేష్ బాబు ఎలాంటి కార్యక్రమాలకు హాజరవ్వలేదు. కానీ దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవుట్డోర్ ఈవెంట్ కి మహేష్ బాబు వస్తే చాలు జనాలు కిక్కిరిసే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆ దృశ్యం కన్నుల పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎన్టీఆర్, మహేష్ బాబు ఒకే స్టేజ్ ను షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోసారి వీరిద్దరూ కలిస్తే దేవరా సినిమాకి పబ్లిసిటీ దుమ్ము లేచే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.